ఫన్ చేయాలి. ప్రతి సినిమాలో ఎవ్రీ సీన్స్ ఇక్కడ ఫన్ ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ చూస్తారు. ఇప్పుడు ఈ సీన్ అన్నది ఓకే, అది ఒక ఆర్టిస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇంత సెలబ్రేట్ చేస్తున్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రభాస్. ఆ ప్రభాస్ గారు చేయడం వల్ల అది ఎలివేట్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఆ ఫ్యాన్స్ అది ఒక మంచి స్టోరీ, మంచి సీన్, మంచి మాంటేజెస్ చూస్తున్నప్పుడు దే ఫీల్ లాట్ ఆఫ్ అది మైలేజెస్ ఇస్తున్నారు నాకు హీరోలు స్క్రిప్ట్కి. అది ఇట్స్ అ గ్రేట్ థింగ్. అది ఆయన పేరు కూడా మీరు ప్రభాస్ అనే పెట్టేశారు డైరెక్ట్ గా. ప్రభా అని పిలుస్తారు కానీ పేరు ప్రభాస్. ప్రేమ అండి, అంత ప్రేమగా, అంత హాస్పిటాలిటీ. మీరు షూటింగ్లో అసలు ఫుడ్ అన్నీ పెట్టుకుంటారు, ఫుల్గా పెట్టుకొని మనం ఏదైనా ఫస్ట్ ఒక సమోసా అని పెడతారని అనుకోండి, ఊరికే పెట్టుకొని 5-6 చాస్ పెడతారు. అంటే ఒకటి తిని చాలు ఇది చాలు అంటారు. బాగుంది, ఇది ఇంకా బాగుంటాయి అని టేస్ట్ ఫుల్ ఒక 1 hour 1.5 hour అబ్బా ఫుడ్ కేర్. అక్కడ ఫారిన్ వెళ్ళినా కూడా, స్విట్జర్లాండ్లో మంచి ప్లేస్ వెళ్ళినా కూడా ఈవినింగ్ టైంలో అలా మనం తీసుకొని అక్కడ ప్లేస్, హోటల్స్, డ్రెస్సులు. ఇప్పుడు కూడా నాకు పెట్టుకున్నాను ప్రభాస్ నాకు ఇచ్చిన టీషర్ట్, క్యాప్స్, జీన్స్. ఇట్స్ అ సెపరేట్ చలం దిస్ ఈస్ బాగుంటాయి మీకు అని. సో అంత బ్యూటిఫుల్ మెమరీస్ అండి. ఇట్స్ అ గ్రేట్ థింగ్. అదే మీరు రీకాల్ చేసుకుంటేనే మీకు చాలా ప్రభాస్ అంటే ఎగ్జైట్మెంట్. ప్రభాస్ అంటే అందరికీ, ఎవ్రీ వన్, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఎవ్రీ వన్ లవ్స్. అంత షూటింగ్ వస్తే అందరితో పలకరించడం, అయ్యో సో నైస్. ఇది అబద్ధం అని చెప్పారు కదా.